కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారంటూ ఆరోపించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని, అలాగే చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో సోమవారం వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, వరదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్రాజు, కన్నబాబురాజు, మలసాల భరత్, శోభ హైమావతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడేడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా వైఎస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో 1,50,000 కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. అప్పు చేసిన 1,50,000 కోట్లు ఏం చేశారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. అంతేందుకు మనందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు మన అధికారం రాకముందు 2014 నుంచి 19 వరకు మధ్య చంద్రబాబు పరిపాలనలో ఒక నాడు ఉండేది. గ్రామాల్లో సమాజం పెడితే వాళ్ళు వచ్చి సమాజం పెట్టి ఎవరైనా పెన్షన్ అడిగితే, ఎవరైనా చచ్చిపోతే నీకు పెన్షన్ ఇస్తానని చెప్పే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆలోచించమని చెప్తున్నా. అవినీతి కార్యక్రమాల గురించి మాట్లాడితే వాళ్ళు మేము ప్రోత్సహిస్తున్నామంట. ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ఆకర్షిని మనం వెలిగించి చూపెడితే ఆ ప్రభుత్వానికి వచ్చి వెన్నుపోటు పొడుస్తున్నామంట. వారికి ఉన్న వాళ్ళందరూ మీ అందరూ కూడా క్రియాశీలకమైన కార్యక్రమం దయచేసి ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పత్రికలు ఏ విధంగా సామాన్య ప్రధానంగా పెట్టి మసిపూసి మాటగా చేసి వాళ్ళు ఏ విధంగా చూపెడుతుందో ఆలోచించి ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక మంచి పరిపాలన అందించే కార్యక్రమం చేయాలి. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేస్తుందో ఒకసారి ఆలోచించబడి మనందరం కూడా ఒకసారి ఆలోచన చేస్తే శూన్యం. అట్టాసంగా సూపర్ సిక్స్ అని ఇంకో కార్యక్రమాన్ని మనకు వచ్చి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది ప్రభుత్వం. ఏమంటే నెరవేర్చారంటే ఒక 1000 రూపాయలు వచ్చి పెన్షన్ పెంచింది తప్ప ఈ రోజుకి ఏం చేయలేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ ఓడిపోయిన తర్వాత 4 ఏళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. 6 నెలలకే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైఎస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. చంద్రవంశం అంటే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత పవిత్రంగా జరుగుతుందో మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆ లక్ష్మీనరసింహస్వామి వారి చంద్రవంశం అంతా ఘనంగా జరుగుతుంది. ఒక గోడ కంటే గోడ క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల మీద పడి 7 చనిపోయారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రభుత్వానికి బాధ్యత కాదా? ఈ ప్రభుత్వ హత్యలు కావా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, 60 అడుగులు వెడల్పు గోడ కట్టలేకపోయావు, నువ్వు రేపు వచ్చి అమరావతి కడతామంటే ఎవరు? హైటెక్ వేసుకుంటున్నాడు, హైటెక్ సిటీ నేనే కట్టానంటాడు. మరి హైటెక్ సిటీ నువ్వే కట్టి, అమరావతి నువ్వే కట్టి, మరి సింహాచలంలో 20 అడుగులు గోడని కట్టలేకపోయావు. ఒకే కుటుంబంలో 4 మరణించారు. నూతనంగా పెళ్ళైనటువంటి వధువరులు ఇద్దరు 30 ఏళ్ళ యువకుడు, 27 ఏళ్ళ యువతి భార్యాభర్తలు అందులో గోడ కూలిపోయి చనిపోయారు. అదే కుటుంబంలో వారు తల్లి చనిపోయింది, వారి మేనత చనిపోయింది. ఆ కుటుంబం తన శోకాన్ని ఎవరు తిరిగి ఇచ్చేస్తారు? ఆ కుటుంబానికి వాళ్ళు లేనటువంటి లోటు ఎవరిస్తారు? నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి జనానికి డబ్బులు పనిచేస్తాను, సంపద సృష్టిస్తాను కదా ఎప్పుడు సృష్టిస్తారని చెప్పి గుంటూరులో ఎవరు అడిగితే నా చెవులో చెప్పాను. ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలా? నువ్వు సృష్టించుకున్నావు కదా, విశాఖపట్నంలో పుట్టిన భూములు ఇచ్చేసి అమరావతిలో 50,000 ఎకరాలు